సోషల్ మీడియా. సోషల్ మీడియాని ఈ రోజుల్లో యువత ఎన్ని రకాలుగా వాడొచ్చో అన్ని రకాలుగా వాడతారనమాట. ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఇన్‌స్టాగ్రామ్. అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే రీల్స్ అవ్వచ్చు, లేదంటే పోస్ట్‌లు అవ్వచ్చు, అంటే స్టోరీలు అవ్వచ్చు, రకరకాలుగా మనం ఏమేమి చేయొచ్చో అవన్నిటిని యువత 24/7 ఆ ఇన్‌స్టాలో ఉంటున్నారు. ఇన్‌స్టాలో ఉంటే పర్లేదు, కానీ ఈ ఇన్‌స్టా వల్ల జరిగే మోసాల్ని, అనర్థాల్ని ఎవరు ఆపలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అనర్థాలకి ఒక పెద్ద పీట వేస్తుందనమాట. అవేంటంటే ప్రేమ. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఒక పోస్ట్ పెట్టంగాల్నే ఒక లైక్ అవ్వచ్చు, లేదంటే ఒక కామెంట్ అవ్వచ్చు రాగానే వాళ్ళకి రిప్లై ఇస్తా, అంటే వాళ్ళతో మాటలు కలిపేస్తా మన యొక్క సమయాన్ని వాళ్ళతో గడిపేస్తూ ఉంటాం కదా! అదే ఇప్పుడు అనర్థానికి దారితీస్తుందనమాట. అదేంటంటే రీసెంట్‌గా కర్ణాటక రాష్ట్రంలో ఒక ఊరిలో ఈ యొక్క ఇన్‌స్టా ప్రేమ అనేది చివరికి మృత్యువాతగా మారిందనమాట. అదేంటంటే కర్ణాటకలో ఒక గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఉంది. అంటే భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. ఈ కుటుంబంలోకి ఇన్‌స్టాగ్రామ్ తెచ్చిన తిప్పలేంటని అంటే, ఆమె భర్త ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. తనకి ఒక మోజుంది. అదేంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెట్టడం, పోస్టులు పెడతం. అంటే తను చేసేవన్నీ తన వంట కావచ్చు, లేదంటే పిల్లల గురించి అవ్వచ్చు, వాళ్ళ హస్బెండ్ గురించి అవ్వచ్చు. రీల్స్ పెడతాం. తన గురించి బయట ప్రపంచానికి తెలియాలని చెప్పేసి ఆ రీల్స్‌ని పెడతా ఉండేదనమాట. ఆ పెట్టిన తర్వాత అతని భర్త కూడా మన పర్సనల్స్ ఎందుకు బయటకి చెప్పడం నాకు నచ్చదు ఆ విషయం అని చెప్పేసి ఆమెతో ఎన్నోసార్లు గొడవ పడ్డా కానీ ఆమె వినకుండా ఆమె అట్లానే పోస్టులు పెడతా వచ్చింది. ఈ పోస్టులకి ఒక అగంతకుడి నుంచి లైక్స్ రావడం మొదలైంది. ఆ లైక్స్ కాస్త కొంతకాలానికి కామెంట్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇక ఇవి కాస్త తను కంటిన్యూగా చదువుతూ ఆ వచ్చే లైక్స్‌ని మురిసిపోతూ, ఆ వచ్చే కామెంట్స్‌ని చదువుకుంటా రోజు మొత్తం గడిపేసేది. ఒకరోజు ఏమైందంటే ఇద్దరు ఒకసారి మీట్ అయ్యారనమాట. ఈ లైక్స్, కామెంట్స్ సంభాషణే ఒకరోజు ఎవరైతే ఒక ఇన్‌స్టా పర్సన్ ఉన్నాడో, ఆ పర్సను తినకి ఐ లవ్ యూ అని చెప్పేసి ప్రపోజ్ చేశాడు. తిను కూడా తనెప్పుడు ప్రపోజ్ చేస్తారని చెప్పేసి వెయిట్ చేసింది. ఆ రోజు రానే వచ్చేసరికి తను కూడా ఎమ్మటే యాక్సెప్ట్ చేసేసి అగ్రీ అయిపోయిందనమాట. అది చెప్పిన తర్వాత కొంతకాలంగా బయట కలుసుకోవటం, అంటే ఓయో రూమ్‌లు ఉన్నాయి కదా ఇప్పుడు అందరికీ. ఆ ఓయో రూమ్‌లో కలుసుకోవటం, వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవటం అనేవి జరుగుతూ ఉండేవి. ఒకానొక రోజు ఏమైందంటే ఆయన భర్త ఈ అమ్మాయి చేసినటువంటి పనులన్నీ మొత్తం కనిపెట్టేశాడనమాట. అతను తన భార్యని బెదిరించాడు. "నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మనకు పెళ్ళయింది, పిల్లలున్నారు. మనం ఎంతో గౌరవంగా బతుకుతున్నాము. ఇలా చేస్తే మన గౌరవం మొత్తం పోతది. సో, నువ్వు మానుకున్నది" అని చెప్పి కొంచెం బెదిరేస్తే ఓకే. సెటిల్ అయినట్టు నటించి మళ్ళీ తర్వాత రోజు తన బాయ్ ఫ్రెండ్‌కి మళ్ళీ మెసేజ్ పెట్టి కాల్ చేసి మాట్లాడి, అప్పటికే వాళ్ళిద్దరి మధ్య ఒక నెల రోజుల గ్యాప్ వచ్చిందనుకుంటా. ఆ గ్యాప్ వాళ్ళిద్దరికీ చాలా దూరంగా అనిపించి అది తట్టుకోలేక, "నీకెందుకు, నువ్వు వచ్చేసేయ్, నేను చూసుకుంటాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మీ భర్తను వదిలేసేయ్. నీకు పెళ్ళైన విషయం సంగతి మాత్రం మర్చిపో అసలు నువ్వు. నీకు నేనున్నా కదా" అని చెప్పేసి ధైర్యం చెప్తుంటోటి తను కూడా పిల్లలున్న సంగతి మర్చిపోయి, అప్పటి వరకు పిల్లలు, భర్తే నా సర్వస్వం, నా ప్రపంచం అని చెప్పేసి తన ప్రేమ మొత్తాన్ని వాళ్ళగా పంచేది. అప్పటినుంచి ఎప్పుడైతే ఇతను విజయ్ అని అతనితోటి ప్రేమ మొదలైందో, ఆ తర్వాత నుంచి ఇటు రావాల్సిన ప్రేమ మాత్రం అటు అటు మరల్చి ఆ ప్రేమ మొత్తం అతని మీద చూపించడం మొదలుపెట్టిందనమాట. అలా అలా చేస్తూ ఒకానొక రోజు ఆ ఇంటికెళ్ళినాక అతను విజయ్ అనే అతను తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. నేను పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నారంటే, "ఈ అమ్మాయి పెళ్ళైపోయిన అమ్మాయే వాళ్ళ భర్తనే పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేసింది. రేపొద్దున నిన్ను కాదని చెప్పి వేరే వాడి దగ్గరికి వెళ్ళని చెప్పేసి నమ్మకం" అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేశారు. అది కూడా పాయింటే కదా మరి. ఎంతగానో ప్రేమించిన భర్త పిల్లల్ని వదిలేసి వచ్చేసింది మరి. రేపొద్దున నిన్ను మాత్రం వదిలేని చెప్పి నమ్మకం ఏంటని చెప్పి అడగడంలో పాయింటే అనమాట. వాళ్ళు అలా అడిగేసరికి తనకేం చెప్పాలో తెలియక, "లేదు నాతో ఉండదని" చెప్పి తను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. చాలా అవమానించారు. అందరితోటి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ కలుసుకొని నన్ను పెళ్లి చేసుకోని చెప్పేసి ఆ అమ్మాయి అతన్ని అడుగుతుంటే అతను కూడా నేను చేసుకోలేను, నా వల్ల కాదు అని చెప్పేసి మొహాన్ని చెప్పేయడంతోటి తను ఆ బాధతోటి ఇంటికి వెళ్ళిపోయి ఒక లెటర్ రాసిందనమాట, సూసైడ్ నోటు. "నా చావుకు కారణం విజయ్ నన్ను నమ్మించి మోసం చేశాడు. ఎంతగానో ప్రేమించిన నా భర్త పిల్లల్ని నేను దూరం చేసుకున్నాను. నేను చనిపోయిన తర్వాత విజయ్ని కఠినంగా శిక్షించని" చెప్పేసి తను సూసైడ్ లెటర్ రాసి చనిపోయిందనమాట. ఇది ఒక రకమైన కథ అయితే ఇంకో కథ ఉంది. అది కూడా సేమ్ ఇన్‌స్టాలో నుంచి స్టార్ట్ అయిందనమాట. అదేంటంటే సత్యనారాయణ అనే యువకుడు, అతనికి 21 సంవత్సరాలు. అలాగే స్నేహ అనే అమ్మాయి, తనకు 18 సంవత్సరాలు అనమాట. వీళ్ళిద్దరు కూడా ఇన్‌స్టాలో పరిచయం అయ్యి ఆ కామెంట్స్, లైక్స్ రూపంలో అది కాస్త ప్రేమగా చిగురించి మొత్తానికి ఇంట్లో పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసిన తర్వాత
వాళ్ళకి 2 ఏళ్ళకే పిల్లలు పుట్టారనమాట. పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చిందన్నమాట. మనస్పర్ధలు వస్తే ఆ వయసులో వాళ్ళకి ఒక శృంగారం మాత్రమే కనిపించింది. అంటే ఎలా కష్టపడాలి, మనం ఎలా పోషించుకోవాలి, ఎలా బతకాలి అనే ఆలోచన వాళ్ళకి లేదు కాబట్టి శృంగారంలో ఎక్కువ ఆసక్తి చూపించేసరికి ఒక టైం వచ్చేసరికి వాళ్ళ దగ్గర తినడానికి డబ్బులు కూడా లేవన్నమాట. అలాంటి టైంలో అతను పుట్టిన బిడ్డని అతను బేరం పెట్టి అమ్మడానికి ట్రై చేస్తే పోలీసుల మధ్యలో కలవ చేసుకొని వాళ్ళు దాన్ని ఆపేసరికి వాళ్ళిద్దరి మధ్య గొడవలయ్యి వాళ్ళిద్దరూ ఒకరొకరు విడిపోయారనమాట. విడిపోయిన తర్వాత కూడా ఒక 6 మంత్స్‌కి మళ్ళీ కలిసి తనకి చూస్తున్న కానీ 7th మంత్ వచ్చేసరికి ఈ భర్తకు అనుమానం వచ్చిందనమాట. నేను దూరంగా ఉంటున్నా కదా, నా భార్య ప్రెగ్నెన్సీ ఎట్లా అయిందని చెప్పేసి అతనికి అనుమానం వచ్చింది. ఈ అనుమానం కాస్త కొంచెం కోపం వచ్చేసి ఒకానొక రోజు తనను పిలిపించి గర్భిణి మీద కూర్చొని చాలా ఘోరంగా ఆమెని చంపేశాడనమాట. ఈ చనిపోవడం వల్ల ఆ పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఇదొక స్టోరీ. ఇంకో ఇన్స్టా కేసు ఉంది. అదేంటంటే ఇది సేమ్ కర్ణాటకలో జరిగింది. ఇది కూడా చేతన్ అనే అబ్బాయి, చైతన్య అనే అమ్మాయి ఇలాగే ఇన్స్టాలోనే కలుసుకొని మాట్లాడుకొని కొంచెం ప్రేమ చిగురించింది. వీళ్ళ ప్రేమ డిఫరెంట్గా ఉందన్నమాట. అదేంటంటే ప్రేమించుకున్నాక ఇద్దరిని ఒకరు ఇష్టపడ్డాక వాళ్ళ ఇంట్లో పెద్దలను ఒప్పించారు. వాళ్ళ ఇంట్లో పెద్దలు కూడా ఓకే మాకు ఇష్టమే, మీ ఇద్దరే బాగుండాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకొని పెళ్ళికి ఒప్పుకున్నారు. పెళ్ళికి ఒప్పుకున్నాక చైతన్య అనే అబ్బాయి యొక్క ఇన్స్టాగ్రామ్ ఒకసారి చెక్ చేస్తే అతను ఈ అమ్మాయితో పాటు వేరే అమ్మాయిలకు కూడా సేమ్ తినలాగే మెసేజ్లు పెడతాం, లైక్లు చేయడం అనేవి చేయడం జరిగింది. చేసి చూసి తను ఎంతో బాధపడి తను అడిగింది, నువ్వు నన్నే కాకుండా వేరే వాళ్ళని కూడా ఇష్టపడుతున్నావా, లేదంటే వేరే వాళ్ళని ఫ్లర్ట్ చేస్తున్నావు అని చెప్పి అడిగేసరికి అతని దగ్గర సమాధానం లేదనమాట. దీంతో ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెద్దలో చెప్పి ఇతని మీద నాకు నమ్మకం లేదు, ఇతను నాతో పాటు వేరే అమ్మాయిలకు ఎట్లా చేస్తున్నాడు, నేను ఇతను పెళ్లి చేసుకుని నేను మంచిగా ఉండలేనని చెప్పేసి కళాకర్ని చెప్పేసరికి ఇంట్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక కొంచెం వాళ్ళు చెప్పడానికి ట్రై చేశారు ఒప్పించడానికి. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోకపోయేసరికి తను ఇంటికి వెళ్ళిపోయి, ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో చేతన్ అనే అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయి ఊరేసుకొని చచ్చిపోయాడు అనమాట. ఇలాంటి ప్రేమలు ఎందుకు పుడుతున్నాయి అంటే ఈ ప్రేమలు ఏంటి, ఇది నిజమైన ప్రేమ లేదంటే కామవా? ఇన్స్టాగ్రామ్లో ప్రేమను పుట్టినప్పుడు ఆ ప్రేమను మీరు చివరి వరకు ఎందుకు తీసుకొచ్చుకోలేకపోతున్నారు? ఈ వీటితో పాటు ఇన్స్టాలో ఇంకా చాలా మోసాలు జరుగుతున్నాయి అనమాట. అంటే ఇట్లానే సేమ్ ప్రేమ అనే పేరుతో మోసం చేసి అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఒకరినొకరు మోసం చేసుకోవడం, పెళ్ళైన తర్వాత విడిపోవడం, ఇలా రకరకాలు జరుగుతున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే నీకు ప్రేమిస్తే రియల్గా ప్రేమించండి. అంటే అతని కోసం ఏమైనా చేసేయడం, లేదంటే అతను ఒప్పించిన దాకా వెయిట్ చేయడం, అతని ప్రేమ దక్కేదాకా నువ్వు అతను పోరాడటం, నువ్వు ఇంట్లో ఒప్పించుకోవడం, లేదంటే అతను నీ వైపు తిరిగేదాకా వెయిట్ చేయడం, అలాంటివి చేస్తేనే ప్రేమించండి. ఇలాంటి చిల్లరతనంగా ప్రేమించి ప్రేమకున్న వాల్యూని మీరు తీసేయొద్దని చెప్పి నేను చెప్తున్నాను.